నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు హార్వెస్ట్ చేద్దామని పైకి వచ్చాము. ఏమున్నాయో చూసి కూరగాయలు కోద్దామండి. నేను 5-6 రోజులైందండి హార్వెస్ట్ చేసి. మన చిక్కుడుకాయల వీడియో అది పెట్టాం కదండి. తర్వాత మన్నాడే వెంటనే చిక్కుడుకాయలు కోసాను. ఇంకా అప్పటి నుంచి హార్వెస్ట్ చేయడం కుదరలేదండి. మా అబ్బాయికి హెల్త్ బాగోక కోయలేదు, ఖాళీ అవ్వలేదండి, ఖాళీ లేక. ఇదండి, ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కోద్దాము. చూడండి బెండకాయ ఎలా మెలికి తిరిగి వచ్చిందా. బెండకాయలు అప్పుడప్పుడు వస్తున్నాయండి, కట్ చేసుకుంటున్నాను. హార్వెస్ట్లో వీడియో అది చేయట్లేదు. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. వాళ్ళైతే పెద్ద పళ్ళు తెచ్చారండి, ఏమొస్తాయో తెలియదు కానీ పళ్ళు బట్టి చాలా పెద్ద తెచ్చారు. ఇంకా బాగానే వచ్చాయండి. ఇవి ఒక చెట్టుకి కాయలు వచ్చాయి, 1/4 కిలో కాయలు వచ్చాయి, బాగా వచ్చాయి. ఇక్కడ బెండకాయ ఉందండి, ఇది కూడా కొద్దాం. ఇంకోటి టమాటా ఉంది, ఇక్కడ కొద్దాం. ఈ మధ్యన హార్వెస్ట్ చేయలేదు కదండి, 5-6 రోజులు అయిపోయింది. మా అబ్బాయి హెల్త్ బాగోక పైకి రావడం ఇబ్బంది అయిపోతుంది, ఎక్కువ టైం ఉండడానికి స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదన్నా ఉంటే కోసుకుని. టమాటాలు మొన్న కోత వచ్చి కోసేసిందండి, ఇంతకుముందు. ఈ మధ్యన రావట్లేదు, మళ్ళీ కోత అయితే శుభ్రం కోయడానికి మళ్ళీ సర్దుపడుతుంది, ఏముంటుంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయని కోద్దాం. ఎన్నో లేవండి, అయిపోయినాయి. కోత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కూడా కొద్దాం. ఈ బెండకాయ బాగుంటుందండి టేస్ట్. తోటకూర అది ఉంది, లాస్ట్ హార్వెస్ట్ చేద్దామని కోద్దామండి. వడిలిపోద్దని ఫ్రెష్గా ఉండదు, తర్వాత కోద్దాం. చిక్కుడుకాయలు అవి ఉన్నాయి, కోసిన తర్వాత ఇప్పుడు కోద్దామని. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోద్దాం. మిరపకాయలు తగ్గుతుంది, ఎండలకు కొంచెం మిర్చి తగ్గుద్ది. కొంచెం ఎండ ముదిరిందండి. ఇక్కడ బెండకాయ ఉంది, కోద్దాం. బెండ మొక్కలకి ఇలాగా లేతకాయ వస్తాయి, ఇలా పౌడర్ మిల్లి పట్టేస్తుందండి. అస్మాన్ ఇలాగే వచ్చేస్తుంది. ఈ ఆకులన్నీ తీసి బయట పాడేస్తున్నా, ఇలా అన్ని మొక్కలకి వచ్చేస్తుంది. ఇక్కడ వంకాయ చూడండి, చాలా వంకాయ ముదిరింది. జీడిపండు ఉందండి, ఒకటి కట్ చేస్తాం. ఇది కూడా మేము రోజు కట్ చేస్తున్నాం అండి, 1-2 లేకపోతే రోజు అలా వస్తుంది. జీడిపండు కోసేసుకున్నాం. చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోద్దాం. ఇదిగోండి కాయలు ఉన్నాయి, కొన్ని కాయలు కోద్దామండి. అంతా వీడియో పెట్టేటప్పుడు అదే మొత్తం కాయలన్నీ కోసేటప్పుడు వీడియో అంతా తీస్తే లెంత్ అయిపోద్ది కదండి, అందుకని కొన్ని కట్ చేసినప్పుడు చూపిస్తాను, మిగతా నేను కట్ చేసుకుంటాను. వెంటనే కోసామండి. ఆ రోజు కోసిన రోజున మళ్ళీ మన్నాడు కూడా కోసాను, చుట్టాలకి పట్టుకెళ్ళడానికి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, మళ్ళీ కోద్దాం. కొంచెం పెయిన్ పోయిందండి, కొంచెం ఇంకా ఉంది కానీ మొత్తానికైతే పోలేదు, కానీ కొద్దిగా పర్వాలేదు, పోయింది. చాలా బూడిది జల్లాం కదా, వాతావరణం మార్పుకి కొంచెం పోద్దండి. మనం వేసిన ఈ బూడిద వల్ల కొంత తగ్గుతాయి. అదిగోండి అక్కడ బేరన్ ఉంది కదా, పొగాకు బేరన్ ఏదో అంటారు, పొగాకు ఉడకబెడతారు. ఆ బూడిదండి అది. నేను ఇక్కడ చల్లింది కూడా అదే, నేను ఉడకబెట్టిన బూడిదండి. ఎదరు పోసారు, అక్కడి నుంచి తెప్పించి నేను చల్లానండి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెడతారు పొయ్యిలు. అక్కడ పొలాలు అన్నీ కూడా బేరన్కేనండి.
బూడిద గుమ్మడికాయలు చూడండి ఎంత ఎలా ఉన్నాయో, ఎన్ని కాయలు కాసాయో. వాళ్ళది మొత్తం అన్ని బూడిద గుమ్మడికాయలు, ఒక చాలా కాయలు ఉంటాయి, వందలు ఉంటాయి. మునగ చెట్టు చూడండి, కొమ్మ పెట్టాను, ఇందులోనే చిగురు వచ్చింది చూడండి, భలే వచ్చింది. ఒక నెల లోపలనే అవుతుందండి, నెల అవుతుందేమో. ఇక్కడ చిగురు పెద్దది వచ్చిందండి, ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఇక్కడ కూడా వస్తుందండి. ఇది 2 మొక్కలు చేసి నేను 2 చోట్ల వేయాల్సిందండి. నేను తెచ్చిన వెంటనే వేస్తాను, అంటే నాకు ఉంది చెట్టు ఆల్రెడీ, అదైతే అంత కాపు ఉండదండి, తక్కువగా వస్తుంది. పెద్ద భారీ చెట్టు అయిపోయి పడిపోతుందండి. పూత పిండి టైంలో ఆ చెట్టు అంతా ఇరిగిపోతుంది గాలికి, వేసవకాలం పూత పిందెల టైంలో పడిపోతుంది. మళ్ళీ కట్ చేస్తాం, మళ్ళీ ఆ టైంకి అది పూత స్టార్ట్ అవ్వడం, మళ్ళీ పడిపోవడం అలా అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయిందండి, మళ్ళీ గాలి దుమ్ములు వస్తే మళ్ళీ పడిపోద్ది అనేసి నేను పైన ఒకటి వేసుకుందామని మళ్ళీ వేరే కొమ్మ తెప్పించండి, వేరే విత్తనం అది. ఇదేమో సీడ్ నుంచి నేను పెట్టుకున్న విత్తనం. నా వాయిస్ కొంచెం క్లియర్గా ఉండదేమో అనుకుంటున్నానండి, బాగా జలుబు అది చేస్తుంది, దగ్గు వస్తుంది, దానివల్ల గొంతుకు బాగాలేదండి, ఏమనుకోకండి. జామ చెట్టు ఇది పూత వచ్చిందండి మొగ్గ, ఈ పక్కనే 2 కొమ్మలే పూసింది, మొత్తం అంతా పూయలేదు, ఇక్కడే 2 కొమ్మలు పూసింది. చిక్కుడుకాయలు కొత్త మళ్ళీ ఇదేంటి మునగ మొక్కలోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఇక్కడ పక్కన చిక్కుడుపాతి పక్కనే మునగ చెట్టు ఇది ఉంది కదండి, దీన్ని చూపించాం కదా, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ నెలలో మళ్ళీ సీడ్స్ అవి పెట్టుకుంటాయండి, జనవరికి వేసవకాలం పంటకి మనకి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. సీడ్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ నెలలోను. ఇప్పుడైతే కొన్ని సీడ్స్ పాదులు అవి పెట్టుకోవచ్చు అండి, బెండ పెట్టుకోవచ్చు, పొట్ల, బీర, సొర అవన్నీ కూడా మళ్ళీ సీడ్స్ పెట్టుకోవచ్చు అండి. నేను పెట్టాలి, నాకు సీడ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవండి, డబ్బులు కూడా ఎక్కువగా లేవు, ఉన్న మట్టికి నేను పెడతానండి. కొన్ని సీడ్స్ అయితే పెట్టాను నేను, వంగ అవి వేసాను విత్తనాలు, ఇంకా పెట్టాలండి. ఇప్పుడే పెట్టేసుకోవాలి, తర్వాత మొలవడం, తర్వాత మొక్క ఎదగడం కూడా ఎండలకి తగ్గిపోద్దండి. ఇప్పుడు పెట్టుకుంటే మంచి సీడ్. అలాగే రిపోర్టింగ్ కూడా చేసుకుంటే ఇప్పుడే చేసుకుంటే బాగుంటుందండి, ఏమన్నా చేసి ఉంటే, లేకపోతే మళ్ళీ జూన్, జూలై దాకా ఆగాలి. టమాటాలు అయితే సీజన్ తగ్గితే ఎండలు ముదిరిన తర్వాత అయితే ఇంకా పెద్దగా కాయలు అయితే రావండి, ఉన్నాయండి బాగానే వస్తాయి. చిక్కుడు జాతి అయితే ఇంకా అసలు ఎక్కువ చిక్కుళ్ళు అలాంటివి అయితే పెట్టుకోవడం అవసరం లేదు, హైబ్రిడ్ చిట్టు చిక్కుళ్ళు అలాంటివి పెట్టుకోవచ్చండి. నేను ఇది వరకు ఎప్పుడో పెట్టాను చెట్టు చిక్కుడు, అది మళ్ళీ పెట్టలేదండి. సీడ్స్ అయితే నా దగ్గర లేవు, నేను వెళ్ళి తీసుకుంటే కనుక పెడతాను, సీడ్స్ కనుక దొరుకుతాయి. ఈ జనవరిలోనూ ఫిబ్రవరి మిడ్కి అలా మనం సీడ్స్ పెట్టేసుకోవాలండి. మార్చి వచ్చిందంటే బాగా ఎండలు ముదిరిపోతాయి కదా. కాయలు పేరు పట్టిన వలనండి, కాయల సైజు కొంచెం మారినాయి, సన్నగా కొంచెం నల్లగా మారినాయి. ఇప్పుడు తగ్గింది కదండి కొంచెం, మళ్ళీ క్రాప్ అయితే మనకి బాగుంటాయి. ఈ సైజ్ అయితే ఎలా ఉన్నాయి, కలర్ కూడా డిఫరెంట్గా కొంచెం అదే రకంగా ఉన్నాయి, గెడిసి బారినట్టు ఉంది. పైకి ఉన్నాయండి, పైకి ఎక్కువ పేట వేసుకుంటే. అలానే భలే వచ్చాయి కదా. నా చేతులంతా బూడిద అయిపోయిందండి, బాగా ఎక్కువ బూడిద జల్లేయడం వల్ల భలే వచ్చాయి. చిన్న పదేనండి, బాగా కాసింది.
మొత్తం కనుక్కి కాయలండి. చేను పట్టకపోతే అండి చాలా బాగుండు. ఇంకా ఎక్కువ కాయలు చాలా కాయలు అవుతుంది. కొంచెం ఎలాగా నిరుడు మీద తక్కువే. కనుపు చిక్కుడు సీడ్స్ ఇప్పుడు పెట్టుకోవచ్చా అని కామెంట్లో కూడా అడిగారండి. ఇప్పుడైతే పెట్టుకోవడం అవ్వదండి. వచ్చినా కానీ పాదు పాకిన మనకు కాయలు రావు. మళ్ళీ సీజన్కే మనకి పనికొస్తాయి సీడ్స్. దాచుకుని మళ్ళీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ లోపల 2-3 నెలల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఈ సీజన్కి కాయలు వస్తాయి. తొందరగా పెట్టుకుంటే చలి తిరిగేటప్పటికల్లా మనకి కాయలు స్టార్ట్ అవుతాయండి. సెప్టెంబర్ కల్లా వస్తాయి. అక్టోబర్, నవంబర్ కల్లా మనకి మళ్ళీ కాయలు రెడీ అవుతాయండి. లేదు అంటే కనుక డిసెంబర్ నుంచి అయినా కనీసం స్టార్ట్ అవుతాయి. మన పాదు ఎదుగుదలను బట్టి, గ్రోత్ని బట్టి కాయలు వస్తాయి. ముందుగా పెట్టేసుకుంటే కనుక మనకి అక్టోబర్, నవంబర్ కల్లా స్టార్ట్ అయిపోవచ్చు. ఇదండి ఈ పాదుని, చిన్న పాదుని ఇన్ని కాయలు వచ్చాయి. ఆ చేతులు అయితే బూడిదిగా ఉన్నాయి బాగా. ఇవ్వండి ఈరోజు చూడండి, నేను పెద్ద పళ్ళని తీసుకొచ్చాను. ఆ పళ్ళని తీసుకొచ్చినందుకు చాలా కాయలు వచ్చాయి. చూడండి చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చాయి. ఇంకా బాగా కాసినండి పెయిన్ అది పట్టకపోతే. ఈరోజు పాలకూర అండి కొద్దాము, బాగా వచ్చిందండి. నీడ వచ్చింది కానీ ఇక్కడ రెండైతే అంటాను. ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చాయి చూడండి. కొన్ని ఎలా వచ్చింది, పెద్ద పెద్ద ఆకులు వచ్చి చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చూడండి. చూడండి చాలా పెద్దగా వచ్చాయి కదా. సింగిల్గా ఉంటాయండి పాలకూర, చాలా బాగా వస్తాయి. నాకు దగ్గర సీడ్స్ లేవండి, ఇంకా పెట్టుకున్నాను నేను. మధ్యలో నేను బయటికి ఎక్కడికే వెళ్ళక తీసుకురాలేదు. ఇవే సీడ్స్ వస్తాయి అనుకుంటే వచ్చినాయి కానీ ఇంత ముందు నెట్టికి పోయినాయి. ఆ విత్తనాలన్నీ పెట్టాను కానీ మొలకలు రాలేదు. మళ్ళీ తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. ఇది బఠానీ మొక్క అండి. ఇందులో అక్కడక్కడ బఠానీ, శనగ అలా పెట్టాను నేను. ఇక్కడ తోటకూర ఉందండి, ఇది కూడా తీసేసుకుంది. ఎర్ర తోటకూర రావడం ఉందా, ఇది కూడా తీసేసుకున్నాం. ఇందులో టమాటా మొక్క చూడండి ఎలా వచ్చిందో. ఇది వేసాము, మళ్ళీ ఇందులో అదంతా అదే వచ్చింది. కిచెన్ వేస్ట్ బట్టలు ఇది కూడా తీసేస్తాం. అది చాలా గట్టిగా ఉంది. ఇది మొదలు చాలా గట్టిగా ఉంది. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఇందులో అండి నీళ్ళ గురించి డబ్బాలు, ఈ డబ్బాలో వచ్చింది. ఈ డబ్బా ఇరిగిపోతుంది లాగుతుంటే. మొదలు రాలేదు, అలా వదిలేసాం. ఈ సీడ్స్ భలే ఉంటాయి అండి, ఇలా ముట్టుకుంటే తేలిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చింది పాలకూర, తోటకూర. అక్కడక్కడ తోటకూరలు వచ్చినాయండి. ఇక్కడ ఒకటి, అక్కడొకటి, అక్కడొకటి. ఇక్కడ మొక్క ఉంది కదండి, రెండు వచ్చి ఎక్కడుందో. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి, ఇది కూడా కోసుకుని అక్కడ తోటకూర ఉంది, అది కూడా ఇది పక్కన పెడతాం. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి, ఇది కూడా కట్ చేద్దాము. ఇదైతే అంత బాగా రాలేదు, ఈ మట్టిలో బలం సరిపోలేదేమండి. నేను వేయలేదేమో మధ్య పోషకాలు కొద్దిగానే వచ్చింది. ఇక్కడ ఒక తోటకూర, ఇది ఒకటి అండి ఎర్ర తోటకూర. పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూద్దామండి, కొద్దాం. చిన్న మొక్కకి భలే కాసినాయండి. ఇందులో కూడా కొన్ని తీసేసుకుందాం.
టమాటాకి బలము సరిపోద్దండి. ఇవి తీసేసుకుంటే బాగా ఎదుగుతాయని వదిలేస్తే ఈ మొక్కకు బలం సరిపోద్ది. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కొత్తిమీర వేసాం కదండి, రాలేదు. కొన్ని మొక్కలు వచ్చాయి, మళ్ళీ పోయినాయండి, పెద్దగా అవ్వలేదు, ఇంతకుముందు వచ్చినట్టు రాలేదు. ఇది కూడా ఉంది. ఇది పసుపు ఉంది చూడండి, పసుపు పడిపోయింది మొత్తం, హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇంకా ఇది ముందు చేసి చూస్తాను, తర్వాత చేస్తాను. ఇప్పుడైతే చేయలేండి మళ్ళీ అవి. ఇది చూడండి పొగాకు, దానంతా అదే వచ్చిందండి. ఒక్కొక్క ఆకు పండుతుంటే నేను కోసి ఎండబెడుతున్నాను, మన మొక్కలకే ఉపయోగపడుతుంది కదా అని. ఇక్కడ మిర్చి ఉన్నాయేమో చూద్దామండి కొద్దిగా. అయిపోయి చింత చిగురు కోసామండి మొన్న, కొంచెం వచ్చింది, అంత చిగురు అయితే వచ్చింది, మళ్ళీ చిగురు వచ్చారు. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. చిక్కుడుకాయలు చూడండి బాగా వచ్చాయి, చిక్కుడుకాయలు, వంకాయలు కూడా బాగానే వచ్చాయి చూడండి. టమాటాలు రాలేదండి, ఉండయి 4-5 కాయలు, ముగ్గుని అయితే కోతులు అయితే కోసేసినాయి. కొన్ని బెండకాయలు వచ్చాయి, కొంచెం తోటకూర, కొంచెం పాలకూర, ఒక అంజూరు పండు అండి, కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి. ఇవాళ హార్వెస్ట్ అండి, చాలా బాగుంది, చాలా బాగానే వచ్చిందని అనుకుంటున్నాను నేను. అంటే పచ్చిమిర్చి అయ్యి తగ్గినాయి అండి, మళ్ళీ మనకి పూత అది స్టార్ట్ అయ్యి మళ్ళీ కాపురా మొదలవ్వాలి. చిక్కుడుకాయలు కూడా కొంచెం పూత లేదండి ఇప్పుడు, మళ్ళీ వచ్చి హార్వెస్ట్ అయితే ఇంకా తక్కువగానే వస్తాయి, మళ్ళీ పూత రావాలి. సెకండ్ క్రాప్, ఫస్ట్ క్రాప్ అయిపోయినట్లేనండి. మనకి పెయిన్ పెట్టేయడం వల్ల బాగా పోయింది, లేకపోతే ఇంకా బాగా 2-3 ట్రిప్పులు కాయలు అయితే వచ్చినాయి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.